అయితే ఇప్పుడు మనం జనగామకు ఓదం రారి ఎందుకంటారా ఆడికి మన సీఎం రేవంత్ సారును మంత్రులు పోయిరట. అరే అవ్వంటే పోవుడే కాదు, సీఎం సార్ను మంత్రులను అక్కడ జనాలు కలెక్టర్ ఆఫీస్ దాకా ఊరేగించరు. ఉత్తపచ్చిగా ఊరేగించుడు కాదు అది. ఇక వాళ్ళేమో గంత పాయరంతో ఊరేగిస్తుంటే పోలీసులేమో అడ్డం పడ్డరు. ఇంతకు రేవంత్ సార్ను ఎందుకు ఊరేగించరు, పోలీసులు ఎందుకు అడ్డం పడ్డరు, అసలు సీఎం ఉన్ను మంత్రులు జనగామకు ఎందుకు పోయిర్రు, ఏంది కథ క్లియర్ కట్టుగా ఆడుచుకుందాం రారి. మరి జనగామ నడి సెంటర్లనొల్ల ఇగో రేవంత్ సారట. అరే ఈ గాడిదే రేవంత్ సారటనొల్ల ఇగో వీళ్ళు ఫోటో కూడా పెట్టిరు. ఇక ఈ గాడిదేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కావచ్చు. అగో పోలీసు వాళ్ళు చూడు నడుమిట్లచ్చి ఫోటోలు చింపేతాన్లు. మరి గాడిదలకు మంత్రులు ఆ ఫోటోలు ఎందుకు పెట్టిర్రో వీళ్ళనే అడుచుకుందాం. చెప్పురే మీ బాధ ఏంది, గింత పెద్ద యువరం ఎందుకు పెట్టుకున్నారు? మా గ్రామంలో మొన్న కురిసిన వర్షాలకు చిట్టకొడూరు పోయే గ్రామం ఏదైతే బ్రిడ్జి ఉందో అక్కడి నుంచి జనగామ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల పిల్లలు మోడల్ స్కూల్ చౌడారోలో ఉన్నాయి కాబట్టి రోజు పొద్దున్న 2 బస్సులు సాయంత్రం 2 బస్సులు గవర్నమెంట్ బస్సులు పోతాయి. అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలు పోతున్నాయి కాబట్టి మొన్న వర్షం కురిసిన వర్షాలకు ఆ బ్రిడ్జి 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కురిసిన బ్రిడ్జి కింద ఇసుక కొట్టుకపోయి ఖాళీ స్లాబ్ మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు కూడా పొద్దున పోయింది బస్సు, సాయంత్రం వచ్చేటప్పుడు అది ఇరుగుతుందా ఉంటుందా ఉండలేని పరిస్థితిలో ఉంది. ప్రమాదాలు జరిగినాక ఇచ్చే పరిహారాల కంటే ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద 100% ఉన్నది. కాబట్టి తక్షణమే దాన్ని స్పందించి సరి అయిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి కాపాడాల్సిన బాధ్యత మీరు ఉంది కాబట్టి ఖచ్చితంగా కాపాడాలని మేము గ్రామాల తరఫున గానుపాడు చిట్టకూడు గ్రామాల తరఫున మేము వెంబడే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే విధంగా కాక మీరు స్పందించకపోతే రేపు ప్రజాప్రతినిధులు ఊళ్ళలోకి వచ్చి ఓట్లాడికి వెళ్ళే పరిస్థితులు కూడా మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అది సంగతి. అయితే 2 ఏండ్ల కిందటనుల్ల పెద్ద వానలు పడ్డప్పుడు చీటకోడూరు గానుపహాడు ఊర్ల నడుమ ఉన్న వంతెనలు ఊలిపోయినాయి, తొవ్వ బంద్ అయిపోయింది. ఈ వంతెన కట్టాలని ఎంతమందికి ఎన్ని మాటలు చెప్పినా ఈయన లేదట, పట్టించుకునే పాపాన ఓలే. అందుకే ఈ ఊరి జనం కలెక్టర్ ఆఫీస్ దాకా పాదయాత్రకు వచ్చి ధర్నాలు చేసిరు. గార్దులకు మంత్రుల ఫోటోలు అతకబెట్టిరు. ఇక తలకాయ కిందికి కాళ్ళు మీదకి పెట్టి నిరసన చేసిర్రు. వీళ్ళకు ఎంత తక్లీఫ్ అయితే గిట్లా చేస్తారు చెప్పు. ఈ సర్కార్కు వంతెన కట్టేటందుకు కూడా చేతులు ఎత్తలేవంటే ఏమనాలే, ఏందో ఏమో పోర్రి.